హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీతో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇందులో ఏ టిప్ నచ్చినా సరే డెఫినెట్గా మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందుగా గుడ్లనే తెచ్చుకుంటూ ఉంటాం. మనం ఇలా ఉక్కురు కానీ ఆమ్లెట్లు కానీ వేసుకున్నప్పుడు ఎక్కువ ఉంటాయి కదా, వాటిలో ఏమి వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలాగైతే వాడి చూడండి. బల్లుల నుంచి అట్ట గుడ్డు తొక్కలు కానీ తగిలించినట్లయితే ఆ స్మెల్కి బల్లులు అనేవి రావు. నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే అరటిపళ్ళు తెచ్చుకుంటాము. అవి 2-3 రోజులకే మగ్గిపోయి ఇలాగా నల్లగా మచ్చల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా అల్యూమినియం పేపర్ తీసుకొని మనం ఈ చివరికి చుట్టేసి మనం న్యూస్ పేపర్లో ఉంచినట్లయితే 1 వీక్ వరకైనా సరే అరటిపళ్ళు ఫ్రెష్గా ఉంటాయండి. డెఫినెట్గా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏమైనా మనకి ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ మామూలుగా ఇలా పండగలు కానీ బూరెలు కానీ గారెలు కానీ ఎక్కువ వండుకుంటూ ఉంటాం కదా, మిగిలిపోతూ ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా. అలా కాకుండా ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే తినాలనుకుంటే మనకి పిల్లలకి మంచిది కాదు కదా, మనం కూడా తినలేము, చల్లగా ఉంటాయి కాబట్టి. అలాంటప్పుడు అయితే ఇలా గిన్నెతో వాటర్ తీసుకొని దాని మీద ఇలా కన్నాలున్న గిన్నెని పెట్టుకొని మనం ఆవిరి ఉడికించుకున్నట్లయితే ఒక 5 నిమిషాల్లోని మళ్ళీ అప్పటికప్పుడు వండుకున్న బూరెల్లాగా తయారవుతాయండి. డెఫినెట్గానైతే ఇలా వెచ్చ చేసుకొని తినడం వల్ల మనకి మంచిది కూడా. తర్వాత ఏమో మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తినడం వల్ల చల్లగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడరు కదా. ఇలా ఒక 5 మినిట్స్ అయితే చాలు, మనం అప్పటికప్పుడు వండుకున్న వాటిలా తయారవుతాయి. ఈ టిప్ కనుక నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మన ఫంక్షన్లప్పుడు కానీ పండగలు కానీ డెఫినెట్గా ఎక్కువే వండుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి మన్నాడు ఇలా వెచ్చ చేసుకొని తినడం వల్ల మనం అప్పటికప్పుడు వండుకున్నట్లు టేస్ట్ తెలుస్తుంది. డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ ఏమైనా చలికాలంలోని మనం పెరుగు అనేది తోడు పెట్టుకుంటుంటాము. మనం ఎంత తోడు పెట్టినా సరే బాగాన పెరుగు అనేది తోడుకోదు. అలా పెరుగు తోడుకోలేనందుకు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా గోరువెచ్చని పాలు తీసుకొని ఒక స్పూన్ పెరుగు వేసుకొని ఇటు అటు తరుపుకున్నా పర్లేదు, లేదంటే ఇలా స్పూన్తో బాగా కలిపేసుకొని ఏదైనా ఒక గిన్నెని తీసుకొని అందులో ఉంచి మనం దానిపైన వేరే గిన్నెని పెట్టి గొచ్చి మీద కాకుండా ఎక్కడైనా మన స్టవ్ మీద కానీ బియ్యంలో కానీ ఉంచినట్లయితే ఈజీగా పెరుగు అన్నది తోడుకుంటుంది. నచ్చేలాంటి ట్రై చేయండి. నెక్స్ట్ ఏమైనా మనం అన్నం వండుకుంటాం కదా, అన్నం వండుకున్నప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా కడిగేసి మనం గ్యాస్ మీద పెట్టేసుకుంటుంటాము. అలా కాకుండా అన్నం వండుకుంటే ముందు ఒక అరగంట ముందు బియ్యాన్ని 2 టైమ్స్ కడిగేసుకొని మనం నానబెట్టుకున్నట్లయితే అన్నం అన్నది పడుపులాడుతూ వస్తుందండి. యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి. క్యాబేజీ ఫ్లేవర్ అనేది ప్రతి ఒక్కరు వండుకుంటుంటాము. దాన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్గా నార్మల్ వాటర్లో వేస్తూ ఉంటాము. నార్మల్ వాటర్లో వేస్తే అందులో చిన్న పురుగులనే ఉంటాయండి, మనకు తెలియకుండానే అసలు అవి పోవు. అలాంటప్పుడు చిన్న గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో వేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే అందులో పురుగులు అనేవి చచ్చిపోతాయి. అలాగే కాలీఫ్లవర్ కట్ చేసుకున్న తర్వాత దాని కాడన పడేస్తూ ఉంటాము. దాని కాడన కూడా ఒక సబ్జీతో కట్ చేసి వండుకున్నట్లయితే అందులో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమోనా ఇలా క్యారెట్ అనేది తెచ్చుకొని అలాగే కవర్లో కట్టేసి మనం పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల అవి 2-3 రోజులకే మొత్తం క్యారెట్ అనేది పాడైపోతూ ఉంటుంది. 1 వీక్ అయినా పాడవకుండా ఉండాలంటే ఈ చివర ఆ చివర కట్ చేసి మనం బాక్స్లో నిల్వ ఉంచుకున్నట్లయితే పాడవకుండా ఉంటుందండి. నెక్స్ట్ అల్లం తెచ్చుకున్నప్పుడు అలా బయటను వదిలేసినా ఫ్రిడ్జ్లో వాష్ చేసి పెట్టినా సరే 2 రోజులకే మనకి తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది, బూజు పెట్టినట్టు అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే అల్లాన్ని వాష్ చేయకుండానా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని అందులో మనం పొట్లంలో కట్టేసి మనం గాలి తగలకుండా ఒక కవర్లో ఉంచినట్లయితే, లేదంటే ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఒక 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు అల్లం తీసి అప్పుడు మనం వాష్ చేసుకొని వాడుకోవడమే. నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మనం గాలి తగలకుండా మెయిన్ పెట్టుకోవాలి, బాక్స్లో అవని కవర్లో అవని. అలాగైతే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ ఏమైనా మన కొబ్బరికాయలు అనేవి డైలీ కొట్టుకోకపోయినా సరే పూజకి కానీ ఫ్రైడే కానీ మామూలు కొట్టుకుంటూ ఉంటాము. కొట్టుకున్న వెంటనే వాడేది కదా మొత్తం 2 కాయలని. అలా వాడుకుంటా మన్నాడు ఉంచితే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నార్మల్గా ఉంచినా సరే కొబ్బరికాయ అన్నది బూజెట్టేసినట్టు అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పదును లేకుండా క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత ఇలా వంట నూనె తీసుకొని మనకు 2 రోట్లకి బాగా అప్లై చేసేసిన తర్వాత ఏదైనా ఒక కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరికూరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఉంచినట్లయితే డైలీ వాటర్ మార్చుకుంటే కొబ్బరికూర అలా కూడా ఉంటుందండి 1 వీక్ వరకును. ఏ టిప్ నచ్చినా సరే ఫాలో అయిపోండి. అలాగే కొబ్బరిని కూడా మనం ఒక్కోసారి తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఈజీగా తీయాలనుకుంటే కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసిన తర్వాత మన్నాడు మనం తీసుకున్నట్లయితే చూడండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం ఉరుసుట్లును ఇలాగా అంచులు తీస్తే చాలు దానికి అదే ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్ నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి.
నెక్స్ట్ మనం ప్రతి ఒక్కరం పాల మీద మిగడ తీసి వెన్న అన్నది చేసుకుంటూ ఉంటాము. వెన్న తీసిన తర్వాత పాలని వేస్ట్‌గా పడేస్తాము. వెన్న తర్వాత వచ్చిన పాలని. నేను యూట్యూబ్‌లోని చూశాను ఫ్రెండ్స్ ఈ మధ్యలో. బాగా పాపులర్ అయ్యి షార్ట్ అయితే వైరల్ అయ్యింది. ఆ వెన్న తీసిన పాలతోటైతే పన్నీర్ అయితే చేసింది. చాలా బాగా వచ్చింది. నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వర్కౌట్ అయింది. ఇలా వెన్న తీసిన పాల్లోని కొద్దిగా పెరుగును కానీ, నిమ్మరసాన్ని కానీ వేసుకొని మనం విరగొట్టుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక క్లాత్‌లో వడకెట్టుకుంటే పన్నీర్ అనేది రెడీ అయిపోతది. సేమ్ మన పాలు విరగొట్టుకొని చేసుకున్నట్లుగానే ఉంది అసలు. చాలా బాగా వచ్చింది. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినిట్‌గా ట్రై చేయండి. పడేసే బదులు మనం ఇలా వాడుకోవడం చాలా మంచిది కదా! చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అయితే పన్నీర్ అయితే వచ్చేసింది కదా! నేను కూడా షాక్ అయ్యాను. నిజంగా ఆ షాట్ అయితే వైరల్ అయ్యింది ఫ్రెండ్స్. మీకు కూడా యూజ్‌ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఈసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్స్‌లో కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది కదా! ఒక్కోసారి మనం ఏ కర్రీలోకైనా సరే ఉల్లిపాయలు వేపుతున్నప్పుడు తొందరగా ఏగవు. అలాగే మనకి మాడిపోతూ ఉంటాయి. అలా మాడకుండా వేగాలి బాగా అనుకుంటే ఉల్లిపాయలు వేపుకున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ఉల్లిపాయలు వేపుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేది గోల్డ్ కలర్‌లోకి బాగా ఏగుతాయండి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ చికెన్ కర్రీ ఎప్పుడైనా వండినప్పుడైతే మీరు ఒకసారి ఇలాగ డెఫినెట్‌గా అయితే చెయ్యండి. ఇలా ఆనియన్స్ ముందుగా వేపుకున్న తర్వాత చికెన్ వేసుకున్నప్పుడు చికెన్ బాగా మంచి టేస్ట్ రావాలనుకుంటే చికెన్ వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం వేపుకున్నట్లయితే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసి కర్రీ అన్నది చాలా మంచి టేస్ట్ వస్తదండి. బాగా ఫ్రై అవ్వడం వల్ల. డెఫినెట్‌గా ఈ టిప్ ఉపయోగపడితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా ప్రతి ఒక్కరిమి చపాతీలు చేస్తూ ఉంటాము. కానీ కొంతమంది చపాతీలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి పామడం లేదంటే ఒక మనిషి పామడం వేరే వాళ్ళు కాల్చడం. అలాగా మనమే పాముకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి కదా! అలా అంటుకోకుండా ఉండాలంటే ఒక్కొక్క చపాతీ పామిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా ఆటా ఏసుకుంటూ మళ్ళీ దానిపైన మళ్ళీ చపాతీ పాముకొని మళ్ళీ పిండేసుకుంటూ మనం కాల్చుకున్నట్లయితే పాముకున్నట్లయితే అంటుకోకుండా ఉంటాయి. నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇలా మనం ఏదైనా మామూలుగా పౌడర్‌లు గానీ, ఇలా మన కస్టర్డ్ గానీ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే డబ్బాలో స్టోర్ చేయగానే ఇంకా ఉండిపోతది కదా! అలాంటప్పుడైతే సింపుల్‌గా ఇలాగైతే ఫోల్డ్ చేయండి. డబ్బాలో ఉన్నా సరే ఫోల్డ్ అయినా అందులో ధూళి, దుమ్ము ఎళ్ళకుండా ఉంటది. ఈ చివర, ఆ చివర కట్ చేసుకొని ఇలా మయ్యాన్ని నొక్కేసుకున్న తర్వాత మనం ఇలా మడత పెట్టేసి మయ్యాన్ని గుంజుకున్నట్లయితే క్లోజ్ అయిపోతదండి డబ్బా అన్నది. మనకి చూడండి ఎంత బాగా ప్యాకింగ్ అయిపోయింది కదా! అందులోకి అలాంటప్పుడు గాలి కూడా పట్టదు. దుమ్ము, ధూళి కూడా ఎళ్ళదు. నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ ఏమైనా మనం పప్పు అనేది వండుకుంటుంటాము. పప్పు వండుకున్నప్పుడు డైరెక్ట్‌గా కుక్కర్‌లో ఏసేస్తుంటారు చాలామంది. అలా కాకుండానా పప్పు వండుకునే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకొని అందులో ఒక స్పూను కుకింగ్ ఆయిల్ వేసుకొని మనం నానబెట్టుకొని వండుకున్నట్లయితే పప్పు అన్నది చాలా పర్ఫెక్ట్‌గా ఉడుకుతదండి. మెత్తగా కూడా ఉడికిపోతది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినిట్‌గా ఇది కూడా ట్రై చేయండి. అలాగే మన ఇంట్లో చాలా పాలిథీన్ కవర్లు అనేవి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఉంటాయి కదా! వాటిని వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. ఎందుకు పనికిరావని. అలా కాకుండానే ఈ చివర, ఆ చివర కట్ చేసుకొని దీంతో అయితే మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా 4 ఫోల్డింగ్‌లు చేసుకొని మయ్యాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని 4 మడతలు పెట్టుకుంటే మనం ఒక పిన్ను కొట్టుకోవాలి. కొట్టుకొని ఇలా కట్ చేసుకుంటే ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక ఫ్లవర్ అన్నది తయారైపోతదండి. మన డోర్‌కి గానీ, ఎక్కడైనా కర్టెన్స్ దగ్గర గానీ హ్యాంగింగ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఫ్లవర్స్ చేసుకొని మనం హ్యాంగింగ్ అనేది చేసుకుంటే మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేది తయారైపోతది. యూజ్‌ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. అలాగే మన ట్రైన్ జర్నీలు గానీ, ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు టిష్యూ పేపర్‌లు అనేవి కొనాలంటే కాస్ట్‌గా ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇంట్లోనే ఇలాగా చిన్న సోప్‌నైతే తీసుకొని, చిన్న వాటర్‌నేసుకొని కద్దు చేసుకున్న తర్వాత ఇలా పేపర్ మీద వేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే టిష్యూ పేపర్ అనేది మన ఇంట్లోనే ఈజీగా తయారైపోతది. ఇలా ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టుకోవాలి మనం. ఆరబెట్టుకొని చిన్న పీసుల్లా కట్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తది. నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా మన ఇంట్లో పెద్దవాళ్ళని ఉంటారు కదా! ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు సాయంత్రం అప్పుడు వేలు నొప్పులు గానీ, కాళ్ళు నొప్పులు గానీ అంటూ ఉంటారు. డైలీ మెడిసిన్ వేసుకోవడం మంచిది కాదు కదా! అలాంటప్పుడైతే ఒకసారి ఈ చిట్కా పాటించండి. ఇలా ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని అందులోని కొద్దిగా పసుపేసుకొని అలాగే ఒక కర్పూరాన్ని ఇలా చిదుపుకొని వేసుకున్న తర్వాత గోరెచ్చగా అయిన తర్వాత ఇలా మనం ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ రుద్దుకున్నట్లయితే రిలీఫ్ అవుతదండి. అలాగే మన ఇంట్లో ఎల్లుల్లిపాయలు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కావాలన్నప్పుడు వలాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా! ఇలా గిల్లోని ఒక 2 పాయలు తీసుకున్న తర్వాత ఒక హాట్ వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఒలుచుకుంటే చాలా ఈజీగా తొక్కలన్నది రిమూవ్ అయిపోతదండి. ఈ టిప్పు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినిట్‌గా ట్రై చేయండి. మన ఛానెల్‌లో అయితే 2, 3 అయితే పెట్టాను. నెక్స్ట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిమి తెపాల్లో అన్నం వండుకోకుండా రైస్ కుక్కర్‌లో అన్నం అయితే వండుకుంటున్నాము. వారానికి ఒకసారైనా ఇలా తెపాల్లోని గంజి వార్చుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే నచ్చేలా ఉంటే ట్రై చేయండి.
నెక్స్ట్ టిప్ ఏమన్నా మన ప్రతి ఒక్కరం ఈ రోజుల్లో స్టీల్ స్క్రబ్బర్లు అనేవి వాడుతూ ఉంటున్నాం కదా! అవి వాడడం వల్ల అంత మంచిది కాదు. మన అమ్మమ్మల కాలంలో అయితే ఇలా కొబ్బరి పీచుతో అయితే సామాన్లు అయితే తోముకునేవారు. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే మనం కూడా ఈసారి ట్రై చేద్దాము. ఇలా కొబ్బరికాయ తెచ్చుకున్నప్పుడు ఇలా స్క్రబ్బర్‌ని తయారు చేసుకొని ఈజీగా మన సామాన్లు తోముకున్నట్లయితే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీకు ఇందులో ఏ టిప్ నచ్చినా సరే డెఫినిట్‌గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.